ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ప్రపంచం చాలా వేగంగా ముందుకెళ్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యుఎస్, చైనా, ఇండియా ఈ 3 కంట్రీస్ చాలా డామినేటింగ్ పాత్ర పోషిస్తున్నాయనే చెప్పొచ్చు మనం. సో అసలు ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోత్ ఎలా ఉంది, చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోత్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది మనం చేద్దాం. ఇది పూర్తిగా స్టూడెంట్స్కి నాలెడ్జ్ కోసం, అంటే ఏఐలో మన దగ్గరలో ఉన్న కంట్రీస్ ఎలా ముందుకెళ్తున్నాయి, మనం ఎలా ముందుకెళ్తున్నాం అనే ఒక కంపారిజన్ అనేది ఖచ్చితంగా స్టూడెంట్స్ కొంత ఇన్సైట్స్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను నేను. సో ఒక 10 పాయింట్స్గా మనం చైనాలో ఏఐని, ఇండియాలో ఏఐని కంపేర్ చేస్తే, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఏఐకి చాలా ఇన్వెస్ట్మెంట్స్ అవసరం. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఓన్లీ సాఫ్ట్వేర్తో ఒకటే ముడిపడిన విషయం కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సక్సెస్ అవ్వాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, డేటా సెంటర్స్ ఉండాలి, మెషిన్స్ ఉండాలి. సో ఏఐకి డెఫినెట్గా ఏఐ ప్రపంచంలో ముందుకెళ్లాలంటే ఇన్వెస్ట్మెంట్ అవసరం. $150 బిలియన్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చెప్పి చైనా అనుకుంటుంది ఏఐలో బై 2030. ఇకపోతే సో ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో హెవీలీ ఇన్వెస్టింగ్ ఆన్ ఇట్. సో ఆల్రెడీ $12 బిలియన్ గవర్నమెంట్ ఫండింగ్ అనేది గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ కాంబినేషన్లో ఫండింగ్ అనేది జరిగింది. సో దీనిలో కూడా ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఏఐ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటుంది. దాని గురించి చైనా ఏఐ 2030 ప్లాన్ అని చెప్పి ఒకటి రెడీ చేసుకుంది చైనా గవర్నమెంట్. ఇండియన్ గవర్నమెంట్ కూడా దీనికి ఇండియాస్ నేషనల్ ఏఐ మిషన్ అని చెప్పి ఒకటి ఉంది మనకు, ఇండియాస్ నేషనల్ ఏఐ మిషన్. దీని ప్రకారం సో ఏఐ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనే ఒక ఫాస్ట్ గ్రోత్ అనేది రెండు కంట్రీస్ నుంచి కూడా వెళ్తుంది. ఇకపోతే టాలెంట్. సో ఏఐ ఇండస్ట్రీ గ్రో అవ్వాలి అంటే టాలెంట్, ఎంప్లాయీస్ ఇంపార్టెంట్. సో వచ్చిన వర్క్ ఫోర్స్ ఇంపార్టెంట్, స్కిల్స్ ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ ఎవల్యూషన్ మనం చూస్తే చైనాని చాలా క్లియర్గా ఇండియా డామినేట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏఐ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఎవ్రీ ఇయర్ చైనా ప్రొడ్యూసింగ్ 10,000+ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ PhDs యాన్యువల్లీ. ఏఐలో 10,000 మంది PhD చేస్తున్నారు చైనాలో. మన దగ్గరికి వచ్చేటప్పటికి PhDs తక్కువ మంది చేస్తున్నారు ఏఐలో. కాకపోతే మనకున్న స్ట్రెంత్ ఏంటంటే 1.5 మిలియన్ పీపుల్, అంటే 15 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ స్ట్రాంగ్ కోడింగ్ అండ్ అప్లైడ్ ఏఐ స్కిల్స్తో యూనివర్సిటీస్ నుంచి కానీ బయట కోచింగ్ సెంటర్స్లో కానీ నేర్చుకుంటున్నారు. కాబట్టి 15 లక్షల మంది కోడింగ్ స్కిల్స్, ఏఐకి కావాల్సిన కోడింగ్ స్కిల్స్తో మ్యాన్ పవర్ వర్క్ ఫోర్స్ వైజ్ చూడాలంటే మాత్రం మనం వెరీ స్ట్రాంగ్ ఉన్నామని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఏఐకి వర్క్ ఫోర్స్ ఒకటే సరిపోదు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏముందంటే, ఏఐలో వర్క్ ఫోర్స్ ఇండియాలో ఎక్కువ ఉన్నారు, కానీ ఏఐలో రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు, PhD రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు చైనాలో ఎక్కువ ఉన్నారు. ఏఐ లాంటి స్పెషాలిటీకి రీసెర్చ్ స్కిల్స్ చాలా అవసరం. సో వర్క్ ఫోర్స్తో పాటు మనం కూడా ఏఐ రీసెర్చ్ పెంచుకోవడం అనేది ఇక్కడ ఒక డిఫరెన్స్ కింద కనబడుతుంది మనకి. థర్డ్ వన్, ఏఐలో హార్డ్వేర్ అండ్ చిప్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఏఐ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది, కానీ ఏఐ ఎందుకు ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిందంటే ఆ ఏఐకి సపోర్ట్ చేసే హార్డ్వేర్ కానీ చిప్స్ కానీ చూస్తే మన రోజు ఆర్టికల్స్లో ట్రంప్ కూడా, ఇవాళ ఆర్టికల్లో కూడా ట్రంప్ చెప్పింది ఏంటంటే ఏఐ చిప్స్ ఎక్స్పోర్ట్స్ మీద నేను టారిఫ్ వేస్తాను, సుంకం విధిస్తాను అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ ఏఐ చిప్స్ అనేవి వేరే కంట్రీకి వెళ్లకుండా ఉంటే ఏఐ వార్లో యుఎస్ గెలవచ్చు అని చెప్పి. సో అసలు ఆ ఏఐ చిప్స్ కానీ హార్డ్వేర్ అనేవి ఏఐ డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి దానిలో అడ్వాన్స్డ్ ఏఐ చిప్స్ అవైలబిలిటీ చైనాకు ఉంది. అలాగే ఏఐ ఎనేబుల్డ్ డ్రోన్స్ అండ్ రోబోట్స్లో ఏఐ ఎనేబుల్డ్ చిప్స్ కానీ, ఏఐ ఎనేబుల్డ్ డ్రోన్స్ కానీ, ఏఐ ఎనేబుల్డ్ రోబోట్స్లో చైనా వరల్డ్లోనే లీడింగ్లో ఉంది. బికాస్ చైనాస్ ఏఐ డ్రోన్స్ యూజ్డ్ ఇన్ లాజిస్టిక్స్. బట్ ఇండియా వచ్చేటప్పటికి మోర్ ఆన్ ఇంపోర్ట్స్ ఫర్ ఏఐ చిప్స్. అంటే ఏఐ చిప్స్ ఇంపోర్ట్స్ ఎక్కువ చేస్తుంది ఇండియా, ఎస్పెషల్లీ ఎన్విడియా చిప్స్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇక్కడ నాకు తెలిసి టాటా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది సెమీ కండక్టర్ మీద. సో బట్ ఏఐ చిప్స్ యొక్క అవైలబిలిటీ ఇండియాలో వేరే కంట్రీస్ నుంచి వస్తున్నాయి. మన ఓన్ ఏఐ చిప్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది, ఓన్ ఏఐ చిప్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో గ్రో అవ్వాల్సిన అవసరం ఉంది. ఇందులో క్లియర్గా చైనా ఎడ్జ్ కనబడుతుంది. అలాగే అప్లికేషన్స్ వరకు వచ్చేటప్పటికి చైనా ఎలా వాడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే, సో ఏఐ సర్వలెన్స్ సిస్టమ్స్ కానీ, ఏఐ స్మార్ట్ సిటీస్ కానీ, ఏఐ అటానమస్ టాక్సీస్. ఓకే, సో బైడు, అపోలో గో అనేటటువంటిది ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇండియా వచ్చేటప్పటికి ఏఐని చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేస్తుంది. ఏఐ ఇన్ హెల్త్ కేర్ ఈ సంజీవని ప్రాజెక్ట్ ఉంది మనకి. అలాగే ఏఐ ఇన్ అగ్రికల్చర్ కిసాన్ ఏఐ ప్రాజెక్ట్ ఉంది. అలాగే ఫిన్టెక్ సొల్యూషన్స్ ఉన్నాయి. అప్లికేషన్స్ వైజ్ చైనా ఒకలా అప్లికేషన్స్ యూజ్ చేస్తుంది, ఇండియా ఒకలా యూజ్ చేస్తుంది. అంటే మన చైనా బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏఐ పవర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇన్ బీజింగ్. ఇండియా బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏఐ క్రాప్ ఈల్డ్ ప్రొడక్షన్. సో అగ్రికల్చర్లో ఎక్కువ వాడుతుంది, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. ఇకపోతే ఏఐలో స్టార్టప్స్ ఎలా ఉన్నాయో మనం చెక్ చేస్తే, చైనాలో
4,000+ స్టార్టప్స్ మోస్ట్లీ హార్డ్వేర్ అండ్ రోబోటిక్స్ ఫోకస్. ఏఐలో హార్డ్వేర్ అండ్ రోబోటిక్స్ ఫోకస్లో క్లియర్గా చైనాలో 4,000+ స్టార్టప్స్ ఉన్నాయి. బట్ ఇండియాలో ఏఐ సాఫ్ట్వేర్ సైడ్ అంటే 5,000+ స్టార్టప్స్ సాఫ్ట్వేర్ అండ్ జనరేటివ్ ఏఐ టూల్స్ వాడుతున్నారు. సో హార్డ్వేర్ అండ్ రోబోటిక్స్ సైడ్ ఏమో ఏఐ చైనా స్ట్రాంగ్ ఉంది. ఏఐ సాఫ్ట్వేర్ బేస్డ్ స్టార్టప్స్ అంటే హెల్త్ కేర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజింగ్ ఏఐ, లైక్ రిటైల్ ట్రాన్స్ఫర్మేషన్ యూజింగ్ ఏఐ, బ్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్ యూజింగ్ ఏఐ, ఫార్మా ట్రాన్స్ఫర్మేషన్ యూజింగ్ ఏఐ, దీనిలో స్టార్టప్స్ 5,000+ స్టార్టప్స్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అయిన జనరేటివ్ ఏఐ వాడి ఇండియా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. ఇకపోతే రోబోటిక్స్లో చైనా స్ట్రాంగ్ ఉంది. రెగ్యులేషన్స్ అంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చైనా గవర్నమెంట్ కంట్రోల్ రెగ్యులేషన్ చాలా ఎక్కువ ఉంటాయి. సో హెవీ సెన్సార్షిప్ ఉంటుంది, స్ట్రిక్ట్ డేటా యాక్సెస్ ఉంటుంది అక్కడ. ఇండియా వచ్చేటప్పటికి వెరీ డెమోక్రటిక్ అప్రోచ్, ఓపెన్ సోర్స్ ఏఐ డెవలప్మెంట్ ఇక్కడ. సో ఓపెన్ సోర్స్ ఏఐ డెవలప్మెంట్ అంటే ఏఐని వాడి ఏ బిజినెస్ అయినా ఆటోమేట్ చేయొచ్చు. ఇక్కడ ఏఐని వాడి ఏ బిజినెస్ అయినా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, ఏఐని వాడి ఏ కొత్త ఇన్నోవేషన్ మనం తీసుకురావచ్చు. ఓపెన్ సోర్స్ ఏఐ డెవలప్మెంట్ డెమోక్రటిక్ అండ్ ఫ్లెక్సిబుల్ అప్రోచ్ ఉంది ఇక్కడ. బట్ దట్ డేటా ఈజ్ కంప్లీట్లీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది యూఎస్లో. సో దీనికి ఎగ్జాంపుల్ కూడా మనం చూసుకోవచ్చు. ఇండియా ChatGPT లైక్ టూల్స్ కూడా మనకి ఇండియాలో ఉన్నాయి. ఇక్కడ మన రెగ్యులేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చైనాలో రిస్ట్రిక్షన్ ఉంది ChatGPT వాడటానికి. ఎగ్జాంపుల్కి ఇండియాలో మాత్రం ఎంకరేజింగ్ ఓపెన్ ఏఐ బేస్డ్ ప్రాజెక్ట్. సో ఏ కంట్రీ ప్రాజెక్ట్స్ ఇండియా బ్యాన్ చేయట్లేదు. ఇండియన్స్ కెన్ యూజ్ ఎనీ ఏఐ అనే ఓపెన్ అప్రోచ్ ఉంది. టెక్నాలజీలో ఓపెన్ అప్రోచ్ ఉండటమే అడ్వాంటేజ్. లేకపోతే గ్లోబల్ ఇంపాక్ట్ వచ్చేటప్పటికి ఏఐలో యూఎస్కి క్లియర్గా కాంపిటీషన్ ఇవ్వాలని ట్రై చేస్తుంది చైనా. రోబోటిక్స్ కానీ, ఏఐ డ్రోన్స్ కానీ, ఏఐ అప్లికేషన్స్లో కూడా. సో ఇండియా వచ్చేటప్పటికి ఏంటంటే ప్రొవైడింగ్ ఏఐ టాలెంట్ అండ్ సర్వీసెస్ గ్లోబల్లీ. అంటే వచ్చే రోజుల్లో ఏఐలో వర్క్ చేసేటటువంటి వరల్డ్లో ఏ కంట్రీలో అయినా ఏఐలో వర్క్ చేసే టాలెంట్ ఎక్కువగా ఇండియా నుంచి రాబోతున్నారు. సో ఇండియా ఇంజనీర్స్ లీడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట్ గూగుల్ డీప్ మైండ్ ప్రాజెక్ట్లో లీడ్ చేస్తుంది ఇండియాని. సో ఇండియన్ ఏఐ టాలెంట్ వరల్డ్ని రూల్ చేయబోతున్నారు టాలెంట్ వైజ్, అంటే ఎంప్లాయీస్గా. ప్రాజెక్ట్స్ కంపెనీస్ వైజ్ చైనా డామినేట్ చేయబోతుంది ప్రొడక్ట్స్ వైజ్. సో ఇది క్లియర్గా కనబడుతుంది. అంటే ఏఐ టాలెంట్ మ్యాన్ పవర్ టాలెంట్లో వరల్డ్లో ఉన్న యూఎస్కి కానీ ఏదైనా కంట్రీకి ఖచ్చితంగా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇండియన్ ఏఐ ఇంజనీర్స్ ఇవ్వబోతున్నారు. కంపెనీస్ వైజ్ వచ్చేటప్పటికి రోబోటిక్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఏఐ ప్రొడక్ట్స్ కానీ, ఏఐ చిప్స్ కానీ, వీటిలో మాత్రం చైనా వరల్డ్ డామినెంట్గా ఎదగబోతుంది. సో ఇండియా ఎక్కువగా మ్యాన్ పవర్ టాలెంట్ మీద డిపెండ్ అయితే ఏఐ ఎక్కువగా వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయిందని చెప్పొచ్చు ఏఐ సైడ్. బట్ ఏదైనా సరే ఏఐ వార్లో ఖచ్చితంగా సో చైనా అండ్ ఇండియా రెండు కూడా ఏఐ వార్ అనే పదం కంటే కూడా ఏఐ గ్రోత్ అనే పదం వాడాలి మనం కరెక్ట్గా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్లో గ్రో అవ్వాలి అంటే ఖచ్చితంగా చైనా అండ్ ఇండియా రెండు కూడా, చైనాకున్న స్పెషాలిటీ ఏంటంటే హార్డ్వేర్ కానీ, చిప్స్ కానీ, రోబోట్స్ కానీ, ప్రొడక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ సైడ్ కానీ, మ్యాన్ పవర్ సైడ్ కానీ, స్కిల్స్ కానీ, టాలెంట్ కానీ ఇండియన్ దీనికి ఉంది. సో యాక్చువల్గా ఈ రెండింటి కాంబినేషన్ అయితే మాత్రం ఏఐలో వరల్డ్ విన్నర్ అవుతుంది. సో ఏఐ గ్రో అవ్వాలంటే చైనీస్ క్యాపబిలిటీస్తో పాటు ఇండియన్స్ ఏఐ మ్యాన్ పవర్ యాడ్ అయ్యి ఇండియన్ ఏఐ టాలెంట్ యాడ్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ విధంగా చూసినా సరే ఏఐ ఎకో సిస్టమ్ చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఇప్పుడు ఏఐలో చాలా విధమైన కొత్త అవకాశాలు వస్తున్నాయి. సో నేను పదే చెప్తున్నాను, ఎవ్వరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏదో జాబ్స్ తీసుకెళ్ళిపోయి ఒక భూతంలాగా చూడకుండా, ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లో చూడకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన వస్తున్న కొత్త అవకాశాలు. ఇప్పుడు ఏఐ చిప్స్ అవసరం ఉంది మనకి, ఏఐ మీద ప్రొడక్ట్స్ అవసరం ఉంది, ఏఐ రోబోట్స్ అవసరం ఉంది, అగ్రికల్చర్కి ఏఐ డ్రోన్స్ అవసరం ఉంది. ఏఐ ఖచ్చితంగా కొత్త అవకాశాలను సృష్టిస్తుంది ప్రపంచంలో. ఇది మన యూత్, మన స్టూడెంట్స్ బిలీవ్ చేస్తే వాళ్ళు ఏఐ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటం, ఏఐ మీద కొత్త ఇన్నోవేషన్స్ చేయటం, ఏఐ మీద కొత్త ప్రొడక్ట్స్ బిల్డ్ చేయటం, ఏఐ మీద రీసెర్చ్ చేయటం అనేది మనం పెంచుకుంటే డెఫినెట్గా ప్రపంచానికి ఏఐ పవర్లో ఇండియా చాలా ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎటువంటి కన్ఫ్యూజన్ ఉన్నా, ఏఐలో మీరు కెరీర్ బిల్డ్ చేసుకోవాలనే థాట్స్ మీకుంటే సో ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని మీరు మాట్లాడచ్చు. సో కెరీర్ గైడెన్స్ విత్ రమణలో ప్రతి వీక్ ఏఐ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను నేను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫ్యూచర్ ఇంజిన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇండియా చాలా ముందుకెళ్ళింది, ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంది. చైనా, యూఎస్ లాంటి కంట్రీస్ నుంచి ఇంకా కొంత ఇన్స్పైర్ అయ్యి మనం హార్డ్వేర్ సైడ్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్గా ఉంటుందనేది నా ఆలోచన. థ్యాంక్ యూ.